యూరియా కష్టాలకు నానో యూరియాతో చెక్ పెట్టొచ్చంటున్నారు వ్యవసాయ అధికారులు. నానో యూరియాకు ధర తక్కువతో పాటు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. పంటల దిగుబడి పెరుగుతుందని అంటున్నారు ఆఫీసర్లు. యూరియా కోసం అవస్థలు పడుతున్నారు రైతులు. అయితే పంటల సాగుకు యూరియా ఎక్కువగా వాడకూడదని సైంటిస్టులు సూచిస్తున్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ప్రత్యామ్నాయాలపై అవగాహన లేక సాంప్రదాయ యూరియాపైనే ఆధారపడుతున్నారు. యూరియాకు నానో యూరియాతో చెక్ పెట్టవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాతో అనేక ప్రయోజనాలున్నాయని, ధర కూడా తక్కువేనని చెబుతున్నారు. ప్రస్తుతం పంటలు ఎదిగే దశలో ఉండడంతో రైతులు యూరియాను భారీగా వాడుతున్నారు. యూరియా కోసం కొనుగోలు కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. యూరియా దొరకదనే ఉద్దేశంతో కొంతమంది యాసంగి సీజన్ కోసం ముందే స్టాక్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రత్యామ్నాయంగా ఉన్న నానో యూరియాపై దృష్టి పెట్టడం లేదు. సరైన అవగాహన లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. యూరియా వినియోగాన్ని తగ్గించేలా ప్రభుత్వం ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను అందుబాటులోకి తెచ్చినా ఇప్పటికీ 80% మంది రైతులకు దీనిపై అవగాహన లేదు. దీంతో ఎప్పటిలాగానే గుళికల రూపంలో యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. నానో యూరియా మార్కెట్లో అన్ని ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో ఉందంటున్నారు అధికారులు. 1/2 లీటర్ నానో యూరియా బాటిల్ 225 రూపాయలకు అందిస్తున్నారు. పంట పొలంలో వేసిన 2 గంటల్లోనే 70% నానో యూరియాను పంటలు తీసుకుంటాయి. వేసిన కొద్ది టైంలో వర్షం పడినా పెద్దగా నష్టం ఉండదని అధికారులు అంటున్నారు. 1/2 లీటర్ బాటిల్ 1 ఎకరానికి సరిపోతుందని, దీని వాడకంతో పంటలకు నేల సారానికి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ శాతం దిగుబడులు వస్తాయంటున్నారు అధికారులు. అర లీటర్ నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. యూరియా బస్తా 266 కాగా నానో యూరియా 1/2 లీటర్ 225కే దొరుకుతుంది. నానో డిఏపి ధర 600కే దొరుకుతోంది. సాధారణ డిఏపి బస్తాకు 1350గా ఉంది. నానో యూరియా డిఏపి వాడడంతో తక్కువ ఖర్చులోనే పంటల దిగుబడి పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నానో యూరియా బాటిళ్లను తీసుకెళ్లడం కూడా ఈజీనే అంటున్నారు. నానో యూరియాపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఏఓలు, ఏఈఓలు. ఇప్పటికే కొంతమంది నానో యూరియాను వాడుతుండగా చాలా మందికి అవగాహన లేకపోవడంతో వాడడం లేదు. నానో యూరియాతో పంటల దిగుబడులు పెరుగుతాయంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.